హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? మరోసారి అయితే వరలక్ష్మి వ్రతం వీడియో అయితే కంటిన్యూ చేసేసామన్నమాట. ఇదైతే ఈవినింగ్ వీడియో అండి. ఈవినింగ్ అయితే చక్కగా దీపం పెట్టేసుకొని ఆరతి ఇచ్చేసి, ఇంకా కొంతమందికి వాయినాలు ఉండిపోయండి ఈవినింగ్ ఇవ్వడానికి ఉండాలి. సో వాళ్ళకైతే ఈవినింగ్ ఇచ్చేసానమాట. అందులో మా వదిన అయితే ముఖ్యమైన వ్యక్తి అనమాట. మార్నింగ్ పిలిస్తే తను ఈవినింగ్ వచ్చిందనమాట. దాని తర్వాత కృష్ణకైతే నేను ఈవినింగే రమ్మని చెప్పేశాను. ఎందుకంటే తనకి పూజ లేట్ అయ్యింది, మాది లేట్ అయింది, ఇంకెందుకు ఈవినింగ్ వచ్చేసాయని. దాని తర్వాత చక్కగా ఆరతి ఇచ్చేసి మేమైతే ఆరతి పాట కూడా చక్కగా పాడేసి, దాని తర్వాత మేమేమొచ్చి వాయినాలు తీసుకోవడానికి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అందరివి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను, తప్పకుండా చూడండి, మీకు వీడియో నచ్చుతుంది. అండ్ అయితే అమ్మవారిని అయితే చూస్తే అలా చూడాలి అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చారు. మీ అందరూ కూడా మా లక్ష్మీదేవి ఎలా ఉందో చెప్పండి. మా వరాలు ఇచ్చే వరలక్ష్మి తల్లి. సో మనమైతే ఇప్పుడు ఆరతి ఇచ్చేద్దాం పదండి. ఆరతి ఇచ్చాక చక్కగా మనమైతే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పాటను పాడేద్దాం. సౌభాగ్యాలు అయితే ఇవ్వాలి. దాని తర్వాత మనందరం వెళ్ళిపోదాం వాయినాలు తీసేసుకోవడానికి. ఓకేనా? సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార విబింబముగా, కనుల నిండుగా కాటుక వెలుగా, కంచన హరము గలము కుమెరియ, పీతాంబరములు శోభలు నిండు, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఇలా పాడేసాకైతే మనమైతే కృష్ణకు వాయినం ఇచ్చేసి వెళ్ళిపోదాం. మేమైతే షర్మిల వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. చాలా బాగా డెకరేషన్ చేసింది అండ్ దేవుడు కూడా చాలా అందంగా ఉన్నారనమాట, షర్మిల మహేష్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమైతే వాయినం తీసేసుకున్నాము. కానీ నాకైతే వాళ్ళ దేవుడు అయితే చాలా బాగా నచ్చారండి. అందరు దేవుళ్ళు బాగుంటారు, బట్ డెకరేషన్ అండ్ ఫేస్ కూడా చాలా అందంగా ఉంది. దాని తర్వాత మేము అక్కడి నుంచి దేవి వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. పాపం తిని మధ్యాహ్నం పిలిచారు, మాకైతే టైం అవ్వలేదు. సో లాస్ట్గా ఇక్కడికి వచ్చామన్నమాట. సో ప్రవళి వాళ్ళ ఇంట్లో, తక్కిన వాళ్ళ ఇంట్లో, ఎవరింట్లో మేము చూడలేదు. చూడండి మా వదిన ఎంత క్రియేటివిటీగా చేశారో. చిన్న చిన్న చాటలు మనకి మామిడాకులతో అయితే చేసేసి అందులో అన్ని రకాల పెట్టారనమాట దేవుడికి. దాని తర్వాత మళ్ళీ మా వదిన వచ్చారు. సో వచ్చిన తర్వాత వదినకైతే వాయినం ఇచ్చేసానమాట. చూడండి ఎంత రెడీ అయ్యి, మార్నింగ్ పిలిస్తే ఈ రెడీ అవ్వడానికి తనకి ఈవినింగ్ పట్టిందనమాట. సో ఇలాగైతే ఈరోజైతే మేము పూజ అంతా బాగా హ్యాపీగా జరిపేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు వచ్చేదేమొచ్చి మా వదినకి ఇచ్చాక మేమైతే కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. కృష్ణ కూడా వాయినం ఇచ్చింది. తన దేవుడు కూడా చాలా నిండుగా ఎంత అందంగా తను కూడా డెకరేషన్ చేసింది. సో మేమైతే మార్కెట్ తిరిగి సగం అలసిపోయామన్నమాట. దాని తర్వాత కూడా చాలా బాగా అయితే వచ్చాయి.
వరలక్ష్మి వ్రతం అయితే నెక్స్ట్ చూడాలి మా మమ్మీది ఎలా వస్తుందో. ఈసారి మా మమ్మీది ఈ వీక్ మా మమ్మీది చేస్తాము, చూద్దాం ఎలా అవుతుంది ఏంటి అనేదైతే మనకైతే అంత పెద్ద ఐడియా లేదు, చేసిన వరకు అయితే తెలీదు. సో పదండి చూసేద్దాం. కృష్ణాది కూడా చాలా అందంగా ఉందండి, మీ అందరూ చూడండి. తనదైతే షార్ట్లో కూడా పెట్టాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హైప్స్తో పాటు ప్లీజ్ పాయింట్స్ ఇచ్చేసేయండి. ఓకే, కంటిన్యూ. ఇప్పుడైతే లాస్ట్గా మనం లక్ష్మీ వదిన వాళ్ళ ఇంటికి అయితే వీడియో అనమాట. ఆ రోజైతే మాకు చాలా బాధ అనిపించింది, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం కాలేదు. కొంచెం లోపలికి అనమాట, చాలా వర్షం పడుతుండాలి, బురద బురద. చూడండి లక్ష్మీ వదిన ఎంత అందంగా నిజంగా తయారు చేశారో. ఆ వెంకటరామ మూర్తి అండ్ అవన్నీ చూడడానికి అయితే చాలా అందంగా ఉండాలండి. కాకపోతే ఒకటే అనమాట, మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళలేపాం. తర్వాత నేను సారీ చెప్పాను, బట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, సారీ వదిన మీ ఇంటికైతే రావడం అవ్వలేదు. బట్ దేవుడు మాత్రం చాలా అందంగా ఉన్నారు కాబట్టి మీ అందరి కోసం అయితే క్లిప్ యాడ్ చేశాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.